వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను చిత్ర. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ఎక్స్ప్రెస్ లో మంటలు, నెక్కొండలో ట్రైన్ నిలిపివేత. పెనుగంచిప్రోలులో అఖండ ఎడ్ల సందడి, చూసేందుకు భారీగా తరలివస్తున్న జనం. కొడాలి నానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, బీజేపీ నేత భానుప్రకాష్ డిమాండ్. ఇంట్లో అక్రమంగా పెట్రోల్ డీజిల్ నిల్వలు, మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లా నెక్కొండలో ఏపీ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. S6 బోగీలో ఒక్కసారిగా పొగలు రావడంతో డ్రైవర్ గమనించి నెక్కొండ స్టేషన్లో రైలు నిలిపివేశారు. దీంతో ట్రైన్లో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైల్లో నుంచి పరుగులు తీశారు. నెక్కొండ రైల్వే స్టేషన్లో ట్రైన్ని నిలిపివేసిన ప్రయాణికులను దించేయడంతో ప్రాణాపాయం తప్పింది. ట్రైన్ విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రైలు బ్రేకులు జామ్ కావడంతో పొగలు వచ్చాయని అధికారులు తెలిపారు. లేదా ఇంకేదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా అన్న కోణంలో కూడా అధికారులు పరిశీలించారు. సిగ్నల్ ఇచ్చింది ఆల్రెడీ. ఏంటి ఏసీ ప్రాబ్లం అన్నట్టు? ఏంటి గ్యాస్ అంటే ఎందుకు వస్తుంది? ఢిల్లీ వరకు వెళ్ళాలా బండి చెప్తాను. అరే పొగలు పంపించేసరికి అక్కడ కింద బ్రేకులు వాటర్ బ్రేక్ అటు బ్రేక్. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి రంగుల ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఉత్సవంలో భాగంగా తిరుపతమ్మతో పాటు ఆలయంలోని పరివార దేవతామూర్తుల విగ్రహాలను ఎడ్ల బండిపై ఉంచి జగ్గయ్యపేటకు వేడుకగా తీసుకెళ్తారు. 11 విగ్రహాలను 11 ఎడ్ల బండపై ఉంచి తరలిస్తారు. అందుకు ఎడ్ల బండ్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. లాటరీలో మొదటి బండిని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతల సీతారామయ్య కైవసం చేసుకున్నారు. ఆ బండికి అఖండ సినిమాతో విశేష ప్రాచుర్యం పొందిన ఎడ్లను కట్టాలని నిర్ణయించుకొని ఎడ్ల యజమానిని ఒప్పించారు. గుంటూరు జిల్లా నుంచి పెనుగంచిప్రోలుకు ఎడ్ల జతను తీసుకువచ్చారు. ఆ ఎడ్లను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల జనం భారీగా తరలివచ్చారు.
ఎవరైనా పోస్ట్ పెడితేనే అరెస్ట్ చేసే పోలీసులకు మంత్రి కొడాలి నాని ఆగడాలు కనిపించలేదా అంటూ బీజేపీ నేత భానుప్రకాష్ విమర్శించారు. నానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ పోలీసు యంత్రాంగం ఐపీసీ సెక్షన్ల స్థానంలో వైసీపీ సెక్షన్లను అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని, కేంద్ర ప్రభుత్వ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి గారు మాట తెప్పను, మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పినటువంటి మీరు ఎన్నికల ముందు పాదయాత్రలో ఏమేం చెప్పారు, ఇప్పటి వరకు ఏం చేశారు? నేను ఒకటే అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉంది. మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇప్పటి వరకు దాదాపు 3.5 లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర అప్పు దాదాపు 6.5 లక్షల కోట్లు. అంటే ఉదాహరణకి 5 కోట్ల జనాభా మీద ఒక వ్యక్తి మీద 1,35,000 రూపాయలు అప్పు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం లిమిట్స్, కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రతి రాష్ట్రానికి ఒక పరిధి ఉంటుంది ఎంతవరకు అప్పు చేయొచ్చు అని. దానికి ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ అంటారు. ఎఫ్ఆర్బిఎం ఆ గైడ్ లైన్స్ని కూడా అధిగమించి ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడం జరిగింది. నేను ఒకటి అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మీకు ధైర్యము దమ్ము ఉంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తోంది. మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం, కానీ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఈరోజు మీ ఎంపీ మాగాని భరత్ గారు సాక్షాత్తు పార్లమెంటు వేదికగా స్పీకర్ గారికి విన్నవిస్తూ, సార్ మా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగా లేదు, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మా ప్రభుత్వం ఉంది అని చెప్పారంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం పేరుతో అందరూ బాగున్నారని ఒక ధోరణిలో వారున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, సంక్షేమ పథకాలు కూడా ఏ రోజుకి ఆ రోజు గండంగా గడుస్తుంది ప్రజలకి. ఎప్పుడు వరకు వస్తుందో, ఎప్పుడు నిలిచిపోతుందో అని చెప్పి చాలామంది ఆందోళన ఆవేదన చెందుతున్నారు. ఎవరు సంతోషంగా లేరు. మీ పరిపాలనలో ఆ నలుగురు, మీ అందరికీ తెలుసు, ఆయన చుట్టూరు ఉన్నటువంటి కోటరీ, ఆయన పేరు చెప్పుకున్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్ప రాష్ట్ర ప్రజలెవరు సంతోషంగా లేరు. ఎందుకంటే ఏ రోజు సంక్షేమ పథకాలు నిలిచిపోతాయో తెలీదు. ఈరోజు విద్యార్థులకి పాఠాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఉద్యోగస్తులు ఇచ్చిన మాట తప్పి పిఆర్సీ విషయంలో కూడా వారికి మోసం ద్రోహం చేయడం జరిగింది. వారికి ఇచ్చే జీతాల్లో కూడా కోతబడే ప్రమాదానికి ఏర్పడింది. ఈరోజు వాళ్ళు కూడా సమ్మెకి పోతున్నారు. టీచర్లు. కృష్ణా జిల్లా జి కొండూరు మండలం కట్టుబడిపాలెంలోని ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సాంబయ్య అనే పెట్రోల్ డీజిల్ అక్రమ వ్యాపారి డ్రమ్ముల్లో పెట్రోల్ డీజిల్ నిల్వ ఉంచారు. ఈ విషయం తెలియక తన భార్య వంట చేసేందుకు పొయ్యి వెలిగించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో డీజిల్ పెట్రోల్ నిల్వలు ఉండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో సాంబయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఇలా పెట్రోల్ డీజిల్ అక్రమ వ్యాపారం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారని, అధికారులు వీళ్ళపై దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆయిల్ తీసి పెడతానా ఇల్లు ఇంట్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే వారిపై పోలీసులతో ఉక్కుపాదం మోపటం దారుణమని సిపిఐ నాయకుడు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ఆయన స్పందిస్తూ ఉపాధ్యాయులపై పోలీసుల వైఖరిని ఆయన ఎండగట్టారు. అక్షరాస్యులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యం మీద దాడులు చేసినట్టేనని పేర్కొన్నారు. హక్కుల కోసం ఉద్యమాలు చేస్తున్న వారిని అణిచివేసేందుకు పోలీసులను వాడుకోవడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు.
ఉద్యోగులకు ఇవ్వాల్సిన భత్యాలు ఇవ్వకుండా ఆర్థిక పరిస్థితులు బాగోలేదని కుంటి సాకులు చెప్పడం సబబు కాదని చెప్పారు. చిత్తూరులో చదువుల తల్లులపై విపరీతంగా దాడి చేస్తా ఉన్నారు. నిరీక్షణ కూర్చున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అక్షరాస్యత మీద, మేధావుల పైన, టీచర్ మీద దాడి చేసే హక్కు మీకు ఎక్కడిది? వాడు అడిగేది కొత్తగా అడుగుతున్నారా? వాళ్ళకి ఇచ్చిన రావాల్సిన అడుగుతున్నారు. మాకు రావాల్సింది మీ ఎంజాయ్మెంట్ రైట్, అనుభవించే హక్కు మాకు కావాలంటుంటే మీకు హక్కేడా చెప్పేసి అంటున్నారు. అదేమిటి ఆర్థిక పరిస్థితి గురించి చెప్తా ఉన్నారు. ఆర్థిక పరిస్థితి ఏంటి? 5 విడతల డిఎల్ని మీరు పేరబెట్టుకొని దాన్ని ఒకసారిగా ఇచ్చి 27%, 23% ఫిట్మెంట్ తగ్గించి హెచ్ఆర్ఏ 50% తగ్గించి మేము డబ్బులు ఇచ్చామని చెప్పేసి చీఫ్ సెక్రటరీ చెప్పంటే ఆ చీఫ్ సెక్రటరీ చదువుకున్నట్ట చదువులేని మూర్ఖుడేవాడు ఇట్లా మాట్లాడతారా? ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఒక పక్కనే డబ్బులు లేవంటారా? సలహాదారులను వరుస పెట్టి అపాయింట్ చేసుకుంటారా? ఒక్కొక్క సలహాదారుడు అత్యవసర అంబోధాలు తిరుగుతూ ఉంటాడా? వాళ్ళని పని బాటు చేయరా? వాళ్ళు మాత్రం 100 ఇప్పుడు నిన్నగా మనం కూడా అపాయింట్ చేస్తున్నారు. మీరు డబ్బులు ఇప్పుడే ఖర్చు పెడతారు విలాసవంతంగా, కష్టపడే డబ్బులు ఎవరు? మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇట్లా జరిగితే రేపు ఎన్జిఓలో ఉండే అన్ని సంఘాలు ఏకమవుతున్నాయి, ప్రత్యక్ష ఆందోళన సాగిస్తారు. దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. కృష్ణా జిల్లా జీ కొండూరు పంచాయతీ కార్యాలయం ఎదుట దళితులు ధర్నాకు దిగారు. సర్పంచ్ పిల్లి రామారావుని అరెస్టు చేయాలంటూ ఆందోళన నిర్వహించారు. సర్పంచ్ కులం పేరుతో దూషిస్తూ దళిత యువకులపై దాడికి దిగారని దళితులు ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలపడంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడకు చేరుకొని దళితులతో మాట్లాడి సముదాయించారు. ఎక్కడో నీరు కొండ కట్టలు కానీ ఇక్కడే దొరుకుతుంది కదా మనకి. ఎంతో అభివృద్ధి అయ్యాం, ఎంతో డెవలప్ అయ్యాం. ఇండియాలో నాయకులు పనిచేస్తారు. గురుగారు శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు నినాదానాలు ఇంకా ఉండే 2 మ్యాచ్లు ఎడమ దగ్గర ఏమనుకుంటారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బైపాస్ రోడ్డులోని భారత్ బెంజ్ షోరూం పక్కన ఉన్న కొబ్బరి గోడౌన్లో మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. పక్కన మరో 2 గోడౌన్లు ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చిలకలూరిపేటలోని శ్రీ దత్తసాయి అన్నదాన సమాజము జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ దత్తసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృత అష్టోత్తర పూజలు, సాయి చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొరిసపాడు పంచముఖి గాయత్రి, శక్తిపీఠం సిద్ధాంతి అయినాల నాగేశ్వరచారి హాజరయ్యారు. వారికి ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ చేతుల మీదుగా ట్రస్ట్ వారి షిరిడి సాయి గ్లోబల్ సేవా పురస్కార్ను అందజేశారు. కేసిరెడ్డి సాయి కుమార్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాపలమడుగు మౌనిక ఆర్థిక సహకారంతో భక్తులకు ఇంద్రకీలాద్రిలో పూజలు చేసిన వస్త్రాలు, పసుపు, కుంకుమ పంపిణీ చేశారు. లాభంలో కూర్చొని అలాగనే ఈ జాకెట్ ముక్కలు అమ్మవారి దాకా రావడానికి అమ్మవారి పాలెం శ్రీనివాసరావు గారిని ఆయన యొక్క సహాయ సహకారాలతో మనకి ఇక్కడ దాకా గాయత్రి శక్తి పీఠం అని పీఠం ఉంది. అక్కడ కాలభైరుడు చెట్టు కింద అన్ని ప్రతిష్ట చేసి గత 21 సంవత్సరాలుగా మరియు వాస్తు సిద్ధాంతి కూడా 27 సంవత్సరాలు అయింది. ఆయన అక్కడ ప్రతిష్ట చేసి ప్రతి సంవత్సరం కూడా మరి 154 కుండల కలశాలని అన్ని పెట్టేసేసి గాయత్రి యజ్ఞం చేసేసి మరి ఒక 5,000 మంది దాకా భోజనాలు కూడా పెడతా ఉంటారు. అంటే వీళ్ళ పీఠాధిపతిగా అక్కడ వ్యవహరిస్తూ ఉంటారు సిద్ధాంతి గారు. మరి ఈరోజు మీకు ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ఈసారిని 67 సంవత్సరాల నుంచి చేస్తున్న సేవకు గాను మా ట్రస్ట్ తరఫున కూడా చిన్న ఒక సిరు సత్కారం కూడా ఈసారికి చేయాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఉపసంహరించుకోవాలని, పాత హెచ్ఆర్ఏ విధానం అమలు పరచాలంటూ ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. జేఏసీ, ఎన్జీఓ సంఘాలు, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం, అన్ని ఉద్యోగ సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యోగస్తుల్ని చాలా దారుణంగా మోసం చేసింది. ఎంత నమ్మకం పెట్టుకున్నారు. ఒకప్పుడు సీఎం గారు హామీలు ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే ప్రతి ఉద్యోగస్తుడు కూడా ఈ రోజుల్లో ప్రతి ఉద్యోగస్తుడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉద్యోగం చేస్తున్నారు. అటువంటి పరిస్థితిని తొలగించి అందరూ సంతోషంగా ఉద్యోగాలు చేసేలాగా చేస్తాను, అలా చేసినప్పుడే క్వాలిటీ ఉంటుంది పనిలో అని చెప్పారు. కానీ ఈ రోజు ఉద్యోగస్తులు కన్నీరు కాదు కదా, రక్త కన్నీరు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కుటుంబాన్ని వదిలి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంత దారుణమైన పరిపాలన ఎప్పుడూ చూడలేదు. సీఎం గారికి ఇది తగదు. మొత్తం ఏపీలోని ఉపాధ్యాయులందరినీ కూడా ఉద్యోగస్తులందరినీ కూడా మోసం చేశారు. ఒకప్పుడు గుడిసెల్లో నుంచి పక్కా ఇళ్ళకి రావాల్సిన వాళ్ళము కాలం వెనక్కిపోతున్నట్టుగా పక్కా ఇళ్ల నుంచి హెచ్ఆర్ఎస్ స్లాబులు తగ్గించడం వల్ల పక్కా ఇళ్ల నుంచి గుడిసెల్లో పోతున్నాము. సచివాలయ ఉద్యోగులు అక్కడున్న బాడుగలు వాటి రేటుకు తగ్గట్టుగా హెచ్ఆర్ఏ లేకపోతే వాళ్ళు పక్కా ఇళ్లను వదులుకొని గుడిసెల్లో కాపురాలు చేసిన పరిస్థితి ఈరోజు మన సీఎం గారు మనకు తీసుకొచ్చారు. దయచేసి ఉద్యోగస్తులందరి తడిగుడ్డుతో గొంతులు కోసే పద్ధతి ఇదేనేమో అనిపిస్తూ ఉంది. ఇంతవరకు ఏ సీఎం కూడా ఇంత దారుణంగా రాష్ట్రాన్ని మోసం చేసిన పరిస్థితులు లేవు. మొట్టమొదటిసారిగా ఎన్నో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఏపీ ఎక్స్ప్రెస్ లో మంటలు, నెక్కొండలో ట్రైన్ నిలిపివేత. పెనుగంచిప్రోలులో అఖండ ఎడ్ల సందడి, చూసేందుకు భారీగా తరలివస్తున్న జనం. కొడాలి నానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, బీజేపీ నేత భానుప్రకాష్ డిమాండ్. ఇంట్లో అక్రమంగా పెట్రోల్ డీజిల్ నిల్వలు, మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం. ఈ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.